హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నాని స్వాతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా దేవుడి గది చూసారా ఎంత బాగుంది. ఇది వినాయక చవితి వీడియో అనమాట. అప్పుడు వీడియో పోస్ట్ చేయలేకపోయాను, చాలా లేట్ అయిపోయింది. సో చిన్నపిల్లలు కదా, ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకే వీడియో పోస్ట్ చేయలేదు, సారీ. నేను ఏదైనా సరే పూజ అయితే మాత్రం ఇలాగే స్టవ్ను కూడా నీట్గా కడుక్కొని ఇలా బొట్లు పెడతానండి. అది నాకు అలవాటు అనమాట. సో ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని అది వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. అది ఒక తపెల్లోన 2 గ్లాసులు వాటర్కి ఒక గ్లాస్ పిండి సరిపోతుంది. బియ్యం పిండితో నేను చేస్తానండి ప్రతి సంవత్సరం. సో ఈ రెసిపీ అయితే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే పప్పు వంటలు. ఇలా బాగా కలుపుకోండి. మీకు తోప తెలుసు కదా, సో అదే రాగి సంగటి అంటారు కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. అలాగే అని అలా చేసుకొని పప్పు కూడా పెట్టుకోండి. 2 విజిల్లు అయిపోతే ఆపేయండి. ఈలోపు బెల్లం తురుముకోండి. చూసారా మా పిల్లలు సేమ్ నాలాగే అనమాట. అంటే అంతే, వంటలు చేసేటప్పుడు బెల్లం తురిమేటప్పుడు అక్కడే ఉంటారనమాట. నాకు కావాలి, ఇవ్వమ్మని. సో వాళ్ళు తెలియదు కదా చిన్నపిల్లలు. అలాగే మనం ముద్ద చేసుకున్నాం కదా ఈ బియ్యం పిండితోటి, అది కూడా కొంచెం వేసుకొని కొంచెం వాటర్ చిల్లుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవాలి. ఈ ఉండ్రాలు చేసేటప్పుడు మా అమ్మ నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు ఇలాగే ఉండ్రాలు చేస్తునేటప్పుడు ఒక్కొక్కటి తినేసేదాన్ని. సో అప్పుడు తెలిసేది కాదు కదా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం తినాలి అని. సో అలాగే అనమాట తినేసేదాన్ని. మీరు కూడా అంతేనా? చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళ? ఏవైనా చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత బెల్లము, నెక్స్ట్ కొబ్బరికి చిన్న చిన్న ముక్కలు తీసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. ఈ పప్పు ఉడికిపోయిన తర్వాత కవ్వంతో బాగా మెతుక్కోండి. ఒక బేసిని పెట్టుకొని అందులోన బెల్లం బాగా కరిగిన తర్వాత 2 యాలక్కాయలు, నెక్స్ట్ కొబ్బరికాయ ముక్కలు చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే ఇప్పుడు ఉండ్రాలు చుట్టుకున్నాం కదా, సో సగం ఉండ్రాలు చేశాను. ఆ ఉండ్రాలు బాగా కలుపుకోండి బెల్లం పట్టినంత వరకు. ఈ పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు కూడా వేసుకోండి. ఇది కొంచెం వాటర్ వేసుకొని 2 బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, అంటే దేనికైనా సరే ఉప్పు వేస్తేనే కదా టేస్ట్ ఉంటుంది. బాగా ఉడకనివ్వండి ఒక 5 నిమిషాలు. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.